ఓన్లీ 350. ఇవెంత? 130 150 180 హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ వీడియో అయితే సికింద్రాబాద్లో ఉన్న మూండా మార్కెట్ అండి. సో ఇదైతే మార్కెట్ మనకి ఆల్ఫా హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్ దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు. బ్యాగ్స్, బట్టలు, చెప్పులు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, మనకి ఇంకా ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, చీప్ క్వాలిటీవి, హై క్వాలిటీవి, ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ అయితే దొరికేస్తుంది. జస్ట్ మీరు కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. పేషెన్స్ తోటి కొంచెం మంచిగా మనము బాగా అన్ని షాప్స్ తిరిగితే మనకి ప్రైజెస్ అండ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్లోనే అన్ని షాప్స్లో అయితే తీసేసుకోకండి, ఎందుకంటే ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే చెక్ చేసి అప్పుడు లాస్ట్లో తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఏ ఐటమ్ అయినా జస్ట్ 50 రూపీస్ మాత్రమే. సో 50 రూపీస్కి మనకు మంచిగా క్వాలిటీలో అంత మంచి క్వాలిటీలో అయితే వస్తాయి. మన షాప్స్లో అయితే మనకు ఆల్మోస్ట్ ఇది 100+ ఉంటుంది. సో అక్కడ ఫిక్స్డ్ రేట్ అని ఇచ్చేసారు కాబట్టి మనకి బార్గెన్ చేయడానికి ఉండదు. అండ్ ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట. ఏదైనా 50 రూపీస్ మాత్రమే. మనకి మంగళసూత్రాలు కానీ, నార్మల్ పూసల దండలు కానీ, చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ 50 రూపీసే అనమాట. ఈ పట్టీలు చూస్తున్నారా, ఇవి ఆల్మోస్ట్ 100 లోపే వచ్చేస్తాయి మనకి బార్గెన్ చేసుకుంటే. సో క్వాలిటీ పరంగా అయితే మనం ఓకే, ఆ ప్రైస్కి తగ్గట్టే ఉంది. సో ఎప్పుడైనా మీరు కనుక సికింద్రాబాద్ వెళ్తే మాత్రం ఈ ఐటమ్స్ ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ టైంలో కొంతమందికి ఎవరికైనా ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ అలా పెట్టాలనుకుంటారు కదా, షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇలా అయితే మీరు స్ట్రీట్ షాపింగ్లో అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో ఎక్కువ ఐటమ్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. చిన్నపిల్లల బట్టలు అయితే చాలా ఉంటాయండి ఇక్కడ. సో మీరైతే జస్ట్ అది కొంచెం కలర్ పోయేవి కాకుండా మంచిగా కొంచెం తెలుస్తుంది, చూస్తే మనం పట్టుకొని చూస్తే ఆ బట్ట కానీ క్లాత్ ఎలా ఉందో అది మనకు తెలుస్తుంది. సో మీరు చూసి అయితే తీసుకోండి. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. తాళాలు చూస్తున్నారా, అన్నీ 150 200 లోపే ఉంటాయండి. బ్యాగ్స్ అయితే మీరు వాళ్ళు కనుక సపోజ్ 300 అంటే మీరు అది 120 150 లోపే మీరు బార్గెన్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇంకా తక్కువకైతే ఇస్తారు. మీరు ఫస్టే ఒక 50 రూపీస్ 100 రూపీస్ తక్కువ చేసి అడిగితే వాళ్ళైతే వాళ్ళకి ఇంకా ప్రాఫిటే అది. సో మీరైతే సగానికి సగం లోపే అడగండి, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. సో వాళ్ళైతే డబుల్ ప్రైజెస్ చెప్తారు. జస్ట్ చూసుకొని మీరు బార్గెన్ చేస్తే మనకైతే చాలా కలెక్షన్స్ ఒక 1000 రూపీస్ బడ్జెట్లో చాలా ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారా, ఈ గాగుల్స్ ఇవైతే అన్నీ 150 లోపే అండి. వాళ్ళైతే మనకి 80 90 రూపీస్కి కూడా ఇస్తారు. జస్ట్ మనం బార్గెన్ చేయాలి. 100 రూపీస్ 200 అనే 150 లోపే చెప్పారు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే జస్ట్ ఇవైతే 50 రూపీస్, ఇంకొంచెం మంచిగా స్టోన్స్ అలాంటివి అయితే 100 రూపీస్. ఇవైతే మనకి రబ్బర్ బ్యాండ్స్ అండి. సో ఇవైతే కొంచెం చీప్ క్వాలిటీ ఉంటాయి. సో ఎక్కువ అవి సాగిపోతూ ఉంటాయి. సో మీరైతే చూసుకొని తీసుకోవాలన్నమాట. ఎక్కువ బల్క్గా తీసుకోకుండా ఫస్ట్ కొన్ని ఐటమ్స్ తీసుకుంటే ఈజీగా మనకి నెక్స్ట్ టైం మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ శారీస్ కూడా మనకి ఫిక్స్డ్ రేట్ అని ఉంటే మాత్రం మనం బార్గెన్ చేయలేము. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా మనకి బ్యాగ్స్ చూసినట్టయితే లగేజ్ బ్యాగ్స్ చాలా ఉంటాయి. చాలా డబుల్ కాస్ట్ చేసి చెప్తారు. సో మీరైతే బార్గెనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బార్గెనింగ్ స్కిల్స్ చాలా ఉంటే
వాళ్ళని తోడు తీసుకెళ్తే ఇంకా సూపర్‌గా ఉంటుంది. అవి క్లిప్స్ చూస్తున్నారా? అవైతే 20 రూపీస్ అనమాట చిన్నది. అండ్ పెద్దదొచ్చేసి జస్ట్ 50 రూపీస్‌కే వచ్చింది నాకైతే. అవి మనం షాప్స్‌లో, మాల్స్‌లో చూస్తే మోర్ దెన్ 100 రూపీస్ అయితే పక్కా ఉంటుంది. అండ్ ఈ షాప్‌లో అయితే కొంచెం క్వాలిటీ బావుందండి. సో, మీరైతే ఫస్టే షాప్స్‌లో పర్చేస్ చేసుకోకుండా కొంచెం అన్ని షాప్స్ పేషెన్స్ తోటి తిరిగితే డెఫినెట్‌గా మనకి మంచి క్వాలిటీలో బెస్ట్ ప్రైస్‌లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో, మీరు గనుక బార్గెనింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి స్ట్రీట్ షాపింగ్ అంటే. కొంతమందికి మొహమాటం. సో, నేనక్కడ వీడియో తీస్తున్నాను. లోపల భయంగా ఉంది. బట్ స్టిల్ నేను వీడియో తీయడానికైతే ట్రై చేశాను. మళ్ళీ ఏమన్నా అంటారేమో, తిడతారేమో అని అనుకుని అలా వీడియో అయితే తీశాను. హ్మ్. హోప్‌ఫుల్‌గా ఎవ్వరేమనలేదు వీడియో తీసుకుంటుంటే. మంచి కలెక్షన్స్ అండి. చాలా మంచి కలెక్షన్స్. అవన్నీ మనకి 100, 150 రేంజ్‌లోనే ఉన్నాయి. చాలా క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇంకా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ మనం ఎక్కువ కొంచెం బల్క్ ఐటెమ్స్ కొన్ని ఒక 2, 3 ఐటెమ్స్ ఎక్స్‌ట్రా తీసుకుంటే వాళ్ళు డెఫినెట్‌గా మనకి తక్కువ ప్రైస్ కొంచెం 20, 50 రూపీస్ అలా తక్కువ చేస్తారు. ఇయర్ రింగ్స్ చూస్తున్నారా? ఇవైతే నేను అడిగాను. 150 రూపీస్ అని చెప్పారు. బట్ నాకంత వర్త్ అనిపించలేదు. ఆ ప్రోడక్ట్‌కి ఆ ప్రైస్ వర్తా కాదా అని చూసుకొని మాత్రమే పర్చేస్ చేయండి. వాళ్ళు ఎలాగైనా వాళ్ళు చెప్పడం మంచి క్వాలిటీ అని చెప్తారు. సో, మీరు చూసి అది కంపేర్ చేయండి. వేరే ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేయండి. ఆల్రెడీ మనం షాప్స్‌లో అలా తీసుకుంటూ ఉంటాం గదా! ఆ రేంజ్‌లో ఉన్నాయో లేదో కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఆ ప్రైస్ ఓకే. సెట్ అవుతుంది అంటేనే తీసుకోండి. ఇవి ఫిష్ ఇయర్ రింగ్స్ అయితే నాకు 100 రూపీస్‌కి ఇస్తా అని చెప్పారు. బట్ నాకు 100 అంటే నాకు తీసుకోవాలనిపించలేదు. ఇంకా అది 80, 70 అలా అయితే తీసుకునేదానిని. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ అయినా 50, 100 రేంజ్‌లోనే ఉన్నాయి. 50 రూపీస్ బ్యాంగిల్స్ అయితే అవి చమ్కీస్ అయితే పోతాయి. చూసుకొని తీసుకోండి. అండ్ మేకప్ ప్రొడక్ట్స్ అస్సలు పర్చేస్ చేసుకోకండి ఇలా బయట పెడితే మాత్రం. అది మన స్కిన్‌కే మనకి ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది స్కిన్‌కి పడదు మేకప్ ఐటెమ్స్. మేకప్ ఐటెమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్‌గా బ్రాండెడే తీసుకోండి. వాళ్ళకి తక్కువ కాస్ట్ ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి. అవి మన స్కిన్ ఎలర్జీ అలాంటివన్నీ వస్తే మళ్ళీ మనకే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ 250 శారీస్ గానీ, 300 మంచి మంచి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి జస్ట్ 250, 300 అంత రేంజ్‌లోనే ఉన్నాయి. జిమ్మి చూ శారీస్, అండ్ ఇక్కడ శారీస్ చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయి. డిస్కౌంట్ ఏమో పెట్టినట్టున్నారు. సో, అంత మంచి డిస్కౌంట్ పెడితే డెఫినిట్‌గా లేడీస్ ఎళ్తారు కదా! సో, ఆంటీ అయితే చూసుకోలేదు. శారీస్ మైకంలో పడిపోయి పాపం పడిపోయారు. సో, ఎప్పుడైనా ఇలా డిస్కౌంట్స్ అలాంటివి పెట్టినప్పుడు కొంచెం చూసుకోండి. పక్కన ఏమున్నాయో, కింద ఏమున్నాయో, పైన ఏమున్నాయో. సో, అలాగా పడిపోతారనమాట. చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ జెమ్మిచూ శారీస్ చూస్తున్నారా? సో, ఇందులో నేను ఒక శారీ అయితే గివ్ అవే అనేది ఇస్తున్నాను. సో, ఆహ్ ఈ ఇది ఈ శారీ ఉంది కదా! ఇప్పుడు నేను పట్టుకున్న శారీ అదే నేను గివ్ అవే అనేది ఇస్తున్నాను. సో, మీరేం చేయాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసేయండి. మీరెక్కడి నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ అనేది కామెంట్ చేసేయండి. సో, నేను గనుక 1,000 లైక్స్ అనేది వస్తే నేను ఈ జిమ్మిచూ శారీ అనేది నేను గివ్ అవే కింద ఇస్తున్నాను. సో, లేటెస్ట్ కలెక్షన్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో, ఇట్లా నేను స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. సో, అక్కడ నాకేదైనా ప్రోడక్ట్ మంచిగా అనిపిస్తే డెఫినెట్‌గా గివ్ అవే అనేది ఇస్తాను. సో, చూస్తున్నారా ఆ జిమ్మి చూ శారీ అయితే నేను ఇస్తున్నాను. పిచ్చి పిచ్చి వీడియోస్‌కి చాలా లైక్స్ ఇస్తారు కదా! 2,000, 3,000 లైక్ లాక్స్‌లో, థౌసండ్స్‌లో ఉంటాయి లైక్స్ అనేది. సో, నేను ఇది కొంచెం మీకు కూడా యూజ్‌ఫుల్ అవ్వాలి అని కష్టపడి సికింద్రాబాద్ వెళ్ళి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, జస్ట్ 1,000 లైక్స్ ఇవ్వండి. సో, గివ్ అవే అనేది డెఫినెట్‌గా ఇస్తాను. ఆల్రెడీ నేను గివ్ అవే అనేది ఇచ్చాను. సో, జస్ట్ వ్యూస్ కోసం మాత్రమే నేను చెప్పట్లేదు. డెఫినెట్‌గా గివ్ అవే అనేది ఇస్తాను. సో, నా సబ్స్క్రైబర్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, నాకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోటి నేనైతే గివ్ అవే అనేది ఇస్తున్నాను. అది మీరు స్వార్థం అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి. సో, అంతే కదా! మనం ఒకళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అలాగే నేను మీ నుంచి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో, ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. సో, చూద్దాం మరి ఈ శారీ ఎవరైతే గెలుచుకుంటారో చూద్దాం. నాకు హ్యాపీ నేనైతే మనస్ఫూర్తిగా ఇద్దాం అనుకుంటున్నాను శారీ. సో, మీరైతే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మన ఛానల్‌ని. ఇవైతే 250 రూపీస్ శారీస్. సో, ఇవి కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మొన్నటి వరకు ఇవి కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా!
అవైతే 250 శారీస్ అనమాట. ఇక్కడ డ్రెసెస్ కలెక్షన్స్ అయితే మరీ ఎక్కువ లేవు ఈసారి. మేబీ ఫెస్టివల్స్ టైంలో అప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తే అప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. నాకు ఆ సెకండ్ లాంగ్ ఫ్రాక్ అది అయితే నాకు చాలా నచ్చింది. అది కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా! నాకది నచ్చింది. ఇంకా ఈ నెట్ ఇంకా డిఫరెంట్ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. లాంగ్ ఫ్రాక్, కుర్తా సెట్, లెహెంగా, లంగా ఓణి అవి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేవు. ఇక్కడైతే శారీస్ అయితే ఏదైనా 250 అండి. ఈ షాప్ అయితే కొత్తగా పెట్టినట్టున్నారు. ఫస్ట్ అయితే ఈ షాప్ లేదు. ఆ అంకుల్ అయితే పాపం కూర్చొని అలా ఫిక్స్డ్ రేట్ అలా పెట్టేసారనమాట. బేరం ఆడి వాళ్ళకి కొంచెం విసుగొస్తది గదా! అందుకని డైరెక్ట్‌గా ఫిక్స్డ్ రేట్ అని 250 పోస్టర్ అయితే పెట్టేశారు. ఏదైనా 250 రూపీసే. మనకి 250 రూపీస్‌లోనే ఉన్నాయి. లోపల శారీస్ కొంచెం అవి కొంచెం మనకి 300, 400 ఆ రేంజ్‌లో ఉంది. కొంచెం క్వాలిటీ కూడా కొంచెం బెటర్‌గా ఉంది. శారీస్ నేనైతే ఇక్కడ 2 శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ తీసుకున్నాను. బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇట్లా రఫ్‌గా ఉండడం అలాంటివేం లేవు. జస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్‌గా ఒక శారీ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తారు. అంత బాగున్నాయి శారీస్ అనేది. సో, లోపలైతే ఇంకా మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి. సో, డెఫినెట్‌గా మీరు గనుక కొంచెం డైలీ వేర్ శారీస్ అలాంటివి ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా సరే, ఈ సికింద్రాబాద్‌కొచ్చేస్తే మాత్రం మనకి అన్ని ఐటెమ్స్ వచ్చేస్తాయన్నమాట. ఆ శారీ మీద బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఒక్కటేంటి మనకి బార్డర్, శారీ మీద బార్డర్ గానీ, డిఫరెంట్ అన్నీ ఒక సెట్ అయితే వచ్చేస్తుంది మనకి. 1000 రూపీస్ తీసుకెళ్తే మనకి 1, 2 జతలైతే ఈజీగా వచ్చేస్తాయి. మంచి శారీ అయితే మనకి మంచి ఇయర్ రింగ్స్ అన్ని సెట్స్ వచ్చేస్తాయి. సో, నేను బడ్జెట్‌లో కూడా 1000 రూపీస్ బడ్జెట్ ఆర్ 500 రూపీస్ బడ్జెట్‌లో ఏమేమి మనం కొనుక్కోవచ్చో ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో, డెఫినెట్‌గా మళ్ళీ చెప్తున్నాను, విసుక్కోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అయితే అక్కడ ఉంది. జస్ట్ మనం కొంచెం టైం అండ్ కొంచెం పేషెన్స్ తోటి అన్నీ మనం స్లోగా అన్నీ వెతికితే డెఫినెట్‌గా మనకు కావాల్సిన బడ్జెట్‌లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మెన్స్ వేర్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్ అలా రకరకాలుగా చాలా ఉన్నాయి. సో, అవన్నీ వీడియో తీస్తే డెఫినెట్‌గా అది ఒక 20, 30 మినిట్స్ వీడియో లెంత్ అయితే ఉంటుంది. సో, మీకు బోర్ రాకుండా అయితే నేను కొన్ని ఐటెమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో, మీరు అక్కడికి వెళ్తే మాత్రం అన్నీ ఉంటాయన్నమాట. సో, మీరు కొంచెం అక్కడ ఫిక్స్డ్ రేట్ అని తక్కువలో వస్తుందని తీసేసుకోకండి. సో, చూడండి క్వాలిటీ ఎలా ఉందో చూడండి. దాన్ని బట్టి ప్రోడక్ట్ ఓకే, వర్తే మనం పెట్టింది అనిపిస్తేనే మీరు కొనండి. చీప్ ప్రొడక్ట్స్ చీప్ క్వాలిటీలో వచ్చేస్తాయి కదా అని 10 రూపీస్‌లో మనకొక బకెట్ వస్తుంది కదా అని ఆ బకెట్ తీసేసుకోకండి. సో, అక్కడ చెప్పలేం క్వాలిటీ. ఆ 10 రూపీస్ కూడా మనకి యూజ్ అవ్వాలి కదా! సో, చూడండి అది ఓకే, వర్త్ మనం యూజ్ చేయొచ్చు. ఒక 10, 15 టైమ్స్ వస్తుంది మనం ఆ ప్రోడక్ట్ అంటేనే మీరు కొనండి. సో, ఈ వీడియోలో అయితే కొంచెం కలెక్షన్స్ అయితే తక్కువున్నాయి. డ్రెసెస్, హాఫ్ శారీస్ అనేది అవి కొంచెం ఓల్డ్ స్టాక్‌లా కనిపించాయి నాకైతే. బట్ ఒక్కోసారి అయితే కలెక్షన్స్ చాలా బావుంటాయి. కుర్తా సెట్స్ గానీ, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, హాఫ్ శారీ మంచి డిఫరెంట్ లైక్ ఫ్రాక్ ప్యాటర్న్‌లో డిఫరెంట్ డ్రెసెస్ అలా చాలా ఉంటాయి. బట్ ఈసారి కొంచెం తక్కువగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. బట్ శారీస్ అయితే బాగున్నాయి. ఓకే. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇంకా శారీ షాప్స్ అనేవి ఉన్నాయి. బట్ నేనైతే ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ వరకి హాఫ్ వరకు వెళ్ళాను అంతే. ఈ వీడియో మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే నేను ఇంకోసారి ఆ శారీస్ అవి కలెక్షన్స్ అనేది నేను కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ రింగ్స్ చూస్తున్నారా? మనకి 20 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పట్టుకున్నదైతే జస్ట్ 20 రూపీస్ మాత్రమే. సో, 10 రూపీస్‌కి ఇస్తారా అంటే అది ఉండేదే 20 రూపీస్ అండి. మీరు మళ్ళీ దాంట్లో బార్గెయిన్ చేస్తారా అని అన్నారు. సరేలే ఇంక వీళ్ళ దగ్గర ఏం బార్గెయిన్ చేస్తాం. పర్లేదు వర్తే అనిపించింది. ఇంక నేను తీసుకున్నాను. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి మనకి సింహం రింగ్స్ కానీ మెన్స్‌కి చాలా బావుంటాయి. వాళ్ళకి మన ఫాదర్‌కి గానీ, బ్రదర్స్‌కి అలా గిఫ్ట్ చేస్తే చాలా బావుంటుంది. దాని కాస్ట్ 50-100 రేంజ్‌లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఆగస్ట్ 15 వస్తుంది కదా! సో, పిల్లలకి అయితే మంచిగా
తక్కువ బడ్జెట్‌లో అయితే మనకి మంచిగా ఇక్కడైతే తీసేసుకోవచ్చు. బయట వేలు వేలు పెట్టే బదులు ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్‌లో మనకి వచ్చేస్తాయన్నమాట. అండ్ మనకి 100 రూపీస్‌కే స్కార్ఫ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. బయటైతే 150, 200 అలా ఉంటుంది కదా! సో, మంచిగా ఫిక్స్డ్ రేట్ అనమాట. 100 రూపీస్‌కి స్కార్ఫ్ వచ్చేస్తుంది. సో, అలా మా సికింద్రాబాద్ మూండా మార్కెట్ షాపింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. అలసిపోయాం. అలసిపోయి ఇంకా లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్. అండ్ మీరిక్కడ ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు మంచివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కవర్ వాళ్ళు ఇస్తారు. సో, ఆ కవర్‌లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు కుళ్ళిపోయినయి ఇవన్నీ ఏసి ఇచ్చేస్తారనమాట. ఇంటికెళ్ళి చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ రాలేము. అలా మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది.